ఈరోజు మనము ఏపీఐ మనకు శాంపుల్ ఏపీఐని క్రియేట్ చేసి మనం ఏదైతే అరే వాడుతున్నామో ఆ అరేను దాంట్లో ఎలా పెట్టుకోవాలి, ఇది ఉంది కదా, ఈ అరేని దాంట్లో ఎలా పెట్టుకోవాలి, పెట్టుకొని ఎట్లా మనం దీన్ని మన అప్లికేషన్లో యూజ్ చేసుకోవాలని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే మనం ఏపీఐని ఎలా క్రియేట్ చేయొచ్చని చూద్దాం. ఓకే. సో ఏపీఐ క్రియేట్ చేయడానికి ఏంది అంటే మనం గిట్‌హబ్‌ని యూజ్ చేసుకొని ఒక ఫేక్ ఏపీఐని క్రియేట్ చేసుకోవచ్చు. దాని గురించి ఫస్ట్ మనం చేయాల్సింది ఇందులో గూగుల్ సెర్చ్‌లో జేసన్ ప్లేస్ హోల్డర్ అని టైప్ చేయాలి. ఇలా మనం టైప్ చేసిన తర్వాత జేసన్ ప్లేస్ హోల్డర్ ఫ్రీ ఫేక్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇక్కడ మై జేసన్ ఉంది కదా, మై జేసన్కి వెళ్ళాలి. మై జేసన్కి వెళ్ళిన తర్వాత ఓకే. సో ఇక్కడ మనకి ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ విజిట్ మై జేసన్ సర్వర్ అంటే మన గిట్‌హబ్ యూజర్ నేము. మనం ఒకవేళ గిట్‌హబ్‌లో ఒక రిపో క్రియేట్ చేస్తే ఆ రిపోతోని మనము ఏపీఐని యాక్సెస్ చేయొచ్చు. సో నేను ఏపీఐ అంటున్నా కదా, ఏపీఐ అనేది ఫస్ట్ మనం ఏంటి అంటే శాంపుల్గా ఏపీఐ అనేది ఎలా ఉంటుందని చూద్దాము. సో ఇది ఏపీఐ. ఈ ఏపీఐలో ఏంది అంటే మనకు డేటా అనేది వస్తుంది. ఇక్కడ టు డూస్ ఉంది కదా ఇప్పుడు. ఓకే, చూసారు కదా, కంప్లీటెడ్, టైటిల్, ఐడి. సో దీంట్లో మనం చూసుకుంటే మన దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది, ఐడి టెక్స్ట్ కంప్లీటెడ్ ఉంది, ఇక్కడనేమో టెక్స్ట్కి బదులుగా పెట్టి టైటిల్ అని వాడుకున్నాడు. ఓకే. సో ఏంటిదంటే మనం ఇట్లా ఒక ఏపీఐని క్రియేట్ చేసుకొని మనం వాడుకోవచ్చు అన్నట్టు. సో దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఇచ్చింది మనం ఎలా ఏపీఐ క్రియేట్ చేయొచ్చు అని. ఎలా చేయొచ్చు, క్రియేట్ ఎ రిపాజిటరీ అండ్ గిట్‌హబ్. ఓకే. సో నేను ఇప్పుడు గిట్‌హబ్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, నా గిట్‌హబ్ ఓపెన్ అయిపోయింది. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా కాబట్టి ఆల్రెడీ రిమెంబర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను రిపాజిటరీ క్రియేట్ చేయాలి. రిపాజిటరీ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ న్యూ అని ఉంది కదా, రిపాజిటరీస్లో న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మన రిపాజిట్ పేరు ఇక్కడ నేను ఏం చేస్తా అంటే దీని పేరు టుడు టుడూసా ఏమని పెట్టుకుందాము. ఓకే, సో టుడూస్ ఏపీ అని పెట్టుకుందాం. ఓకే, పెట్టుకొని పబ్లిక్ ఉంచుకుందాం, క్రియేట్ చేద్దాం రిపాజిటరీ. ఓకే, రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత స్టెప్ ఏముంది మనకి, db.json ఫైల్ని క్రియేట్ చేయమంటుండు. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు క్రియేట్ ఏ న్యూ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఫైల్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఆల్రెడీ ఇంతకుముందుకు ప్రాక్టీస్ చేసింది ఉంది కాబట్టి db.json పెట్టి ఓకే, ఇక్కడ మనము ఇది ఉంది కదా, ఇది వేసేయాలి. సో ఇది వేసే ముందు ఏంటి అంటే మనకి డబల్ కోట్స్ అనేటివి లేవు. మీరు ఇక్కడ చూస్తే ఏంటి అంటే ఇది ఆబ్జెక్ట్ యాక్చువల్గా ఏంటంటే అరేలో ఉన్న ఆబ్జెక్ట్ మనకి ఏ రూపంలో కావాలి అంటే మీరు ఇక్కడ చూసారా, ఐడి పక్కన డబుల్ కోట్స్ ఉంది. ఇట్లా డబుల్ కోట్స్ ఉన్నాయి అంటే దాని మీనింగ్ అంటే ప్రాపర్టీకి డబుల్ కోట్స్ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది జేసన్ ఫైల్ అని అర్థం. అదే ఇట్లా ప్రాపర్టీకి డబుల్ కోట్స్ ఏం లేవు అన్నప్పుడు అది ఆబ్జెక్ట్ కింద ఉంటుంది అన్నట్టు. సో మనం ఏం చేయాలి, దీన్ని కాపీ చేస్తున్నా. శాంపుల్గా నేను ఒకటి ఇక్కడనే db.json క్రియేట్ చేస్తున్నా, ఇంకా పేస్ట్ చేసినాక సేవ్ చేస్తున్నా. మీరు చూస్తే ఇక్కడ ఇప్పుడు ఐడికి డబుల్ కోట్స్ అనేటివి లేవు, చూసారు కదా. నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఆబ్జెక్ట్ని జేసన్ ఫైల్ అని క్రియేట్ చేసి ఇట్లా వేసి జస్ట్ సేవ్ చేసుడుతోనే చూడండి డబుల్ కోట్స్ అనేటివి యాడ్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఇది ఎలా యాడ్ అయిపోయింది అంటే మన విజువల్ స్టూడియోలో
జేసన్ ఫైల్ మనం తీసుకొని ఇలా ఆబ్జెక్ట్ని పేస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది జేసన్ ఫైల్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఆ డబుల్ కోట్ యాడ్ చేసి. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం ఏదో ఓపెన్ చేసినాం ఈడ కదా, ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ జస్ట్ సేవ్ కమిట్ క్లిక్ చేయండి సరిపోతుంది. కమిట్ అని క్లిక్ చేస్తే అయిపోయింది. ఓకే, చూసారు కదా db.json ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఏమంటుండే తర్వాత విజిట్ మై జేసన్ సర్వర్ typecode.com యూజర్ నేమ్ అన్నాడు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇది కాపీ చేస్తున్నా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం రావాలి, యూజర్ నేమ్ రావాలి. ఇక్కడ నా యూజర్ నేమ్ ఏంటి, సిజాక్స్ వెబ్ అనేది నా యూజర్ నేము. నా రెపో నేమ్ వచ్చేసి టుడూస్ -API సిజాక్స్ వెబ్ టుడూస్ API. ఓకే, ఇలా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్నల్ సర్వర్ సిజాక్స్ వెబ్ అవైలబుల్ రిసోర్సెస్ something mistake happen. Okay, ఈ మిస్టేక్ని కరెక్ట్ చేయాలి అంటే ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా. సో ఈ మిస్టేక్ని కరెక్ట్ చేయాలంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ అరే ఫైల్ ఇక్కడ డైరెక్ట్ ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేద్దాము అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దీనికి టుడూస్ అని పెట్టేసి ఇప్పుడు అరేని పేస్ట్ చేద్దాం. ఓకే, Ctrl+A Ctrl+C ఇందులోకి వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ ఎడిట్ ఫైల్ ఉంది, ఎడిట్ ఫైల్ కొట్టేసి Ctrl+A Ctrl+V. ఓకే, కమిట్ చేంజెస్. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము. ఓకే, టుడూస్ అని వచ్చింది చూసారా. టుడూస్ క్లిక్ చేసినప్పుడు మన ఆబ్జెక్ట్ అనేది వచ్చింది, రైట్. సో ఇప్పుడు మనకు సంబంధించిన ఏపీఐని మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే మన దగ్గర ఏవైతే టుడూ లిస్ట్ ఉందో ఈ టుడూ లిస్ట్ని ఇప్పుడు ఏం చేసాము అంటే ఒక ఏపీఐ అనేది క్రియేట్ చేసాం. బేసిక్గా ఏపీఐ అంటే ఏంటిదంటే సర్వర్లో ఉన్న డేటాని ఈ ఏపీఐ ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ అంటే తెచ్చుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ కూడా మనం చేయొచ్చు. ఓకే, ఏపీఐ అనేది సర్వర్లో ఉన్న డేటాబేస్కి మన ఫ్రంట్ ఎండ్లో ఉన్న అప్లికేషన్కి మధ్యలో యాజ్ ఏ బ్రిడ్జ్గా పనిచేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం దీని తర్వాత దీన్ని యూజ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ చెప్పుంటాడు. ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ వెళ్తే ఓకే, రన్ దిస్ కోడ్ హియర్ ఇన్ కన్సోల్ ఫర్ మేక్ ఇట్ ఇన్ వెబ్సైట్. సో ఇక్కడ మనం ఇది తీసుకొని మన HTMLకి వచ్చి అప్డేట్ చేసుకొచ్చి ప్రెజెంట్ అయితే ఇక్కడ టాప్లో వేసుకుందాం. ఓకే, టాప్లో వేసుకుందాం మనకు ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా. పేస్ట్ చేసిన ఇక్కడ ఏంది మన జేసన్ ప్లేస్ హోల్డర్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనం ఏం చేద్దామంటే మనం తీసుకొచ్చుకుందాం. తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకున్నాం. ఓకే, సేవ్ చేసిన. ఇక్కడ మీరు చూడండి కన్సోల్ అనేది ఉంది చూసారా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేస్తాను. కన్సోల్ చెక్ చేద్దాం. ఓకే, అరేస్ అనేవి వచ్చినాయి. ఎన్నో లైన్లో app.js 3లో.
అప్డేట్ చేసి 3లో ఏముంది ఇక్కడ కన్సోల్ రాసినాం. ఓకే, ఇక్కడ అనేది కాల్ చేయలేదు అనుకో, మనకి ఎటువంటి డేటా అనేది రాలేదు. ఓకే, సో సింపుల్ ఏంటి అంటే మనం ఇలా జేఎస్ ఫైల్లోనే డేటా అనేది పెట్టుకోకుండా ఇప్పుడు ఒక ఏపీఐని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. అంటే ఈ ఏపీఐ నార్మల్గా ఏం చేస్తుంది అంటే ఈ జేసన్ ఫైల్ ఉందా, ఈ జేసన్ ఫైల్ని మనకి జేసన్ ఫైల్ని తీసుకొని అది ఏపీఐ కింద క్రియేట్ చేసి ఇస్తారు అన్నట్టు. అసలు మనకు ఎవరు క్రియేట్ చేసి ఇస్తారు అంటే ఈ జేసన్ ప్లేస్ హోల్డర్ ఉందా, వీళ్ళు ఏం చేస్తారు అంటే మన గిటాబ్లో ఉన్న జేసన్ ఫైల్ని వీళ్ళు యాజ్ ఏ ఏపీఐ కింద మనకి ఇస్తారు అన్నట్టు. అంటే వీళ్ళు ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. దీని అందు గురించి ఏమంటే ఫ్రీ ఫేక్ అయిపోయి, కాబట్టి దీనికి స్పాన్సర్స్ కూడా ఉంటారు అన్నట్టు. ఎవరైనా వెరీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసి ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే వీటికి డొనేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళు ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నట్టు మనకి. సో మనకు టు డూస్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు మనకున్న ఛాలెంజ్ ఏంటి అంటే, సరే మనము సర్వర్ నుంచి తెచ్చుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి, మన అరేకి కనెక్ట్ చేయాలి కదా. మన అరేకి కనెక్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే మనం ప్రెజెంట్ దీన్ని నేను కామెంట్ చేసేస్తాను. ఓకే, కామెంట్ చేసేసి ఈ యానిమల్స్ని ఇక్కడ తీసుకొని ఈ ఫెచ్ ఉందా, ఈ ఫెచ్ పైన ఎంటీ అరేని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఎంటీ అని క్రియేట్ చేసి ఫస్ట్ ఆఫ్ దీన్ని కామెంట్ చేస్తాం ఒకసారి. ఎంటీ అని క్రియేట్ చేసి ఏమవుతుంది, మనకి ఏమి కూడా కనిపించేది. చూసారు కదా, ఇక్కడ కూడా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మనము దీన్ని ఎనేబుల్ చేస్తున్నా. ఎనేబుల్ చేసి ఏం చేస్తున్నా అంటే ఈ జేసన్ వచ్చింది కదా మనకి, ఈ జేసన్లో ఏమున్నాయి, ఈ అరే మొత్తం ఉంది. ఆ జేసన్లో అరే మొత్తం ఉందా, యాక్చువల్గా లేదు కదా. అరే ఉందా, ఆఫ్కోర్స్ అరే మొత్తం ఉంది మనకి. అప్పుడు ఏం చేద్దాము అంటే ఈ జేసన్ని మన అరేలో సేవ్ చేసుకుందాం. ఏంటిది, యానిమల్స్లో అరేలో సింపుల్ ఏం చేసిన యానిమల్స్ ఈజ్ ఈక్వల్ టు జేసన్ అని ఇచ్చిన. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఏం కావాలి నాకంటే, నాకు లిస్ట్ అనేది కనబడాలి. ఓకే, లిస్ట్ అనేది కనబడలేదు. ద రీజన్ మస్ట్ బి, ఎందుకు అంటే యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడు మీకు ఇంకొక టాపిక్ అనేది ఎదురవుతుంది అన్నట్టు. ఈ కోడ్ని ఏమంటాము అంటే అసింక్రోనస్ కోడ్ అంటాం అన్నట్టు. ఓకే, అసింక్రోనస్. ఇక్కడ ఇది పనిచేస్తుందా ఫెచ్ అనేది? పనిచేస్తుంది సార్. ఇప్పుడు ఈ ఫెచ్ పనిచేస్తా, లేకపోతే అజాక్స్ లో నుంచి తెచ్చుకుంటాం, అట్లా తెచ్చుకోవాలా? లేదు, ఫెచ్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఫెచ్ అనేది పనిచేసింది కాబట్టే మనం కన్సోల్లో ఇన్ఫర్మేషన్ అనేది చూడగలిగాం. డేటా వచ్చింది. ఓకేలే. ఓకే, అయితే ఇప్పుడు దీని ఏమంటాము అంటే అసింక్రోనస్ కోడ్ అంటాం. జనరల్గా ఏంటి అంటే అసింక్రోనస్ కోడ్ అనేది ఫెచ్, మీరు సింపుల్గా అనుకోవాల్సింది ఏంటి అంటే ఫెచ్ వచ్చింది అంటే అసింక్రోనస్ కోడ్. జావా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఈ లైన్, తర్వాత ఈ లైన్, తర్వాత ఈ లైన్. కానీ ఎప్పుడైతే అసింక్రోనస్ కోడ్ ఉంటుందో ఈ అసింక్రోనస్ కోడ్ని లాస్ట్ ఏది ఉంది మనకి, లాస్ట్ ఎగ్జాంపుల్కి ఇది ఇఫ్ కండిషన్లో ఉంది కదా. ఓకే, ఈ యాడ్ ఈవెంట్ లిజనరు లేకపోతే మనకి రెండర్ యానిమల్స్ కదా, ఈ రెండర్ యానిమల్స్ అనేది లాస్ట్. ఎందుకు యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది ఎప్పుడు పని అవుతుంది, మనం దేనిపైన క్లిక్ చేసినప్పుడే అది పని అవుతుంది. కానీ నార్మల్గా మనకు రెండర్ లిస్ట్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రెసెంట్ ఇప్పటివరకు నేను అసింక్రోనస్ డిఫరెన్స్ చెప్పేంత వరకు అయితే మీరు ఏమనుకోరంటే ఇది అసింక్రోనస్ కోడ్. ఓకే, ఈ అసింక్రోనస్ కోడ్ అనేది ఫైల్లో ఉన్న మిగతా కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాతనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు, అప్పటిదాకా కాదు. ఓకే, సో మనకి రెండర్ లిస్ట్ అనేది కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ యానిమల్స్ని ఎక్కడైతే అసైన్ చేస్తున్నామో ఆ అసైన్ చేస్తున్నప్పుడే మనకు గుర్తుంది కదా, మనము ఈ యానిమల్స్లో ఉన్న డేటాని పట్టుకొని రెండర్ లిస్ట్ అనేది చేస్తున్నాం, చూసారు కదా ఈ రెండర్ లిస్ట్. దీనికి ఒక మెథడ్ ఉందనుకుంటాను, అసింక్రోనస్ సింక్రోనస్ ఎప్పుడు సక్సెస్ అది ఉంటాయి కదా, ఏంటి మెథడ్లు? ప్రామిసెస్ సార్. ప్రామిసెస్.
ప్రామిసెస్. యాక్చువల్గా ప్రామిసెస్ అనేది ఇక్కడ మనం ప్రెజెంట్ అయితే వాడము, ఎందుకంటే ఫెచ్ అనేది డిఫాల్ట్గా మనకు ప్రామిస్ని ఇస్తుంది అన్నట్టు. నేను దాని గురించి మీకు ఓకే, ఓకే. చెప్తాను డీటెయిల్గా లాటర్ క్లాస్లో. ప్రెజెంట్ ఏంటి సరే, అంటే, సరే, సరే, ఓకే. ప్రెజెంట్ ఈ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ లోనే కదా వాడేది, ప్రామిసెస్, సక్సెస్, ఇవి వస్తాయి కదా, వాటిని 3 వార్డ్స్ ఉంటాయి కదా ఇక్కడ. అవును, అవును, మనం వాడుకోవచ్చు ఇక్కడ కూడా. అయితే సరే, ప్రా ఓకే, ప్రా అప్పుడు సిచ్యువేషన్ వచ్చింది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అయితే ఇక్కడ మనం ఈ రెండర్ యానిమల్స్ లిస్టుతో ఏం చేస్తున్నాము అంటే, దీంట్లోకి అరేని పంపించి మనము ఈ రెండర్ లిస్ట్ ద్వారా లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, దీన్ని షిఫ్ట్ చేసి, అంటే దీన్ని ఇక్కడ కట్ చేసేసి, ఎప్పుడైతే నాకు ఈ ఫైల్లో యానిమల్స్ అప్లై చేసిన తరువాతనే నేను దీన్ని రెండర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూస్తే మీరు మన లిస్ట్ అనేది కనిపించింది, చూసారు కదా. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చెప్పాలి అనుకుంటే, ఇది అసిన్క్రోనస్ కోడ్. ఫస్ట్ ఈ నార్మల్ కోడ్ అంతా రన్ అయిపోతుంది. రన్ అయిపోయినప్పుడు మనకు రెండర్ లిస్ట్ కూడా లేదు కాబట్టి, రెండర్ లిస్ట్ ఉన్నా సరే యానిమల్స్ అనేది ఎంటీ ఉంది కాబట్టి మనకి యూఐలో మనకి ఎంటీ కనిపించింది కంప్లీట్గా. ఓకే, ఓకే, యూఐలో మనకి ఎంటీ కనిపించింది. సో ఇది అసింక్రోనస్ కోడ్ ఏమవుతుంది, మనం చెప్పుకున్నట్టుగా లాస్ట్ రన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, ఇది ఉంది కదా ఫెచ్, ఇది సర్వర్, ఇది ఏపీఐని కాల్ చేస్తుంది. కాల్ చేసిన తర్వాత మనకు జేసన్ వస్తుంది. ఈ వచ్చిన జేసన్ని రెస్పాన్స్ డాట్ జేసన్ ఉందా, ఇది ఏం చేస్తుంది అంటే మనకి కన్వర్ట్ చేస్తుంది, జేసన్ కిందకి కన్వర్ట్ చేసుకొని రెస్పాన్స్ డాట్ జేసన్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనము ఈ యానిమల్స్ దానికి జేసన్ని ఇచ్చేస్తున్నాం. సో బేసిక్గా ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడున్న మనకు ఏదైతే ఈ లిస్ట్ అంతా ఉందో దాన్ని మనం ఏపీఐ నుంచి తీసుకొని మళ్ళీ మనం అసైన్ చేస్తున్నాం, అంతే సింపుల్గా. ఓకే, సో అసైన్ చేసిన తర్వాతనే మనము రెండర్ లిస్ట్ అనేది చేస్తున్నాం. ఎందుకు తర్వాత వేయాల్సి వచ్చింది అంటే, మనకు ఈ అసింక్రోనస్ కోడ్ లాస్ట్కి రన్ అవుతుంది కాబట్టి, మనకు ఎప్పుడైతే డేటా అనేది వచ్చిందో వచ్చిన తర్వాతనే మనం రన్ చేయాలి కాబట్టి. ఓకే, సో దీంతో మనకి ఏపీఐ క్రియేట్ చేసి డేటాను తెచ్చుకోవడం అనేది అయిపోయింది.